నమస్తే, వెల్కమ్ టు పాలసీ పల్స్ విత్ శ్రవణ్. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక అద్భుతమైనటువంటి స్కీమ్స్ గురించి మనము ఒకటి తర్వాత ఒకటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు మనం తెలుసుకోబోయేటువంటి మరొక కొత్త స్కీమ్ పేరు PMAJAY, అంటే ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ్ యోజన. దళితుల అప్లిఫ్ట్మెంట్ కోసం, అంటే ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి పాపులేషన్ యొక్క అప్లిఫ్ట్మెంట్ కోసం తీసుకొచ్చినటువంటి ఈ స్కీమ్ చాలా అద్భుతమైనటువంటి స్కీమ్. 60-40 అంటే 60% కేంద్ర ప్రభుత్వ నిధులతోటి 40% రాష్ట్ర ప్రభుత్వ వాటాతోటి నడిచేటువంటి ఈ స్కీమ్ అద్భుతమైనటువంటి స్కీమ్. తెలంగాణ రాష్ట్రంలో కూడా దళిత బంధుని ఈ స్కీమ్ కే ట్యాగ్ చేసి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ కి సంబంధించి మరిన్ని అంశాలను ఒకసారి చూద్దాం. ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజనలో 3 భాగాలు ప్రధానంగా ఉన్నాయి. ఒకటి ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన, అంటే ఆ గ్రామానికి సంబంధించి రోడ్స్ కానివ్వండి, కమిటీ హాల్స్ కానివ్వండి, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ లో ఇవ్వాల్సినటువంటి నిధులు కానివ్వండి, లేకపోతే PMAJY కింద దళిత వాడలకు ఇవ్వాల్సినటువంటి డబ్బులను నిజంగా అనేక చోట్ల అనేక రాష్ట్రాల్లో స్పెషల్ గా గ్రాంట్ చేయకపోవడం నిజంగా బాధాకరణం. కానీ ఈ స్కీమ్ ద్వారా ఈ విధంగా దళిత వాడల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము నిధులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. రెండో భాగం స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ టు షెడ్యూల్ క్యాస్ట్ సబ్ ప్లాన్, అంటే SCA టు SCSP. థర్డ్ వన్ బాబు జగ్జీవన్ రామ్ ఛత్రవాస్ యోజన. ఈ 3 భాగాల ద్వారా ఈ యొక్క స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీని హైలైట్స్ చూద్దాం. మనం కీ కాంపోనెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. డెవలప్మెంట్ ఆఫ్ SC డామినేటెడ్ విలేజెస్ ఇంటూ ఆదర్శ్ గ్రామ్, అంటే ద ఆబ్జెక్టివ్ ఇస్ టు ఎన్ష్యూర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ SC మెజారిటీ విలేజెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ సోషో ఎకనామిక్ ఇండికేటర్స్ ఆఫ్ కీ ఫోకసెస్, అంటే దళిత వాడల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఫోకస్ చేయడం ఈ యొక్క స్కీమ్ ప్రధాన లక్ష్యము. ఇంప్రూవ్మెంట్ ఇన్ సోషో ఎకనామిక్ ఇండికేటర్స్ టు ఎలిమినేట్ డిస్పారిటీస్ బిట్వీన్ SC అండ్ నాన్ SC పాపులేషన్. SC వాడలు, నాన్ SC వాడల్లో డిస్పారిటీస్ ని తొలగించడమే ఈ యొక్క స్కీమ్ ప్రధానమైనటువంటి లక్ష్యం. గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఫర్ డిస్ట్రిక్ట్ స్టేట్ లెవెల్ ప్రాజెక్ట్స్ సపోర్ట్ సోషో ఎకనామిక్ బెటర్మెంట్ ఆఫ్ SC through various projects. Construction of hostels in higher educational institutions, focus on constructing hostels in top ranked higher educational institutions based on national institutional ranking framework NIRF ద్వారా. Also supports hostel construction in schools funded by central state UT governments. అంటే మెయిన్ గా ప్రధానమైనటువంటి SC ST కి సంబంధించినటువంటి SCలకు సంబంధించినటువంటి హాస్టల్స్ కట్టడానికి కూడా ఈ యొక్క నిధులను ఉపయోగిస్తారు. అప్ టు 15% ఆఫ్ ద టోటల్ గ్రాంట్స్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ వయబుల్ ఇన్కమ్ జనరేటింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్ స్కీమ్స్ ప్రోగ్రామ్ ఫర్ SC women. Up to 30% of the total grants utilized for infrastructure development, at least 10% of total funds for skill development. ఈ స్కీమ్ ద్వారా ఫైనాన్షియల్ ఇయర్ 22-23 లో దాదాపు 1260 విలేజెస్ ని ఆదర్శ్ గ్రామ్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. 9 కొత్త హాస్టల్స్ కట్టడం జరిగింది. ఇవి లేటెస్ట్ గా మనం ఒకసారి డేటాని తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజనలో ఆబ్జెక్టివ్స్ రెడ్యూస్ పావర్టీ అమాంగ్ SC కమ్యూనిటీస్, ఇంప్రూవ్డ్ ఇన్కమ్ అండ్ లైవ్లీహుడ్, డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ SC డామినేటెడ్ విలేజెస్, అదే విధంగా ఆదర్శ్ గ్రామ్ కాంపోనెంట్, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఫర్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్స్, హాస్టల్ ఫర్ SC స్టూడెంట్స్, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్, ఫండింగ్ ప్యాటర్న్, ఫండ్ షేరింగ్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్, బెనిఫిషరీస్ SC ఎస్పెషల్లీ పూర్ ఫ్యామిలీస్, స్టూడెంట్స్ అండ్ రూరల్ పాపులేషన్, ఇంప్లిమెంటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఇది దీని యొక్క ప్రధాన లక్ష్యము. మరొకసారి ఒక్క స్టేట్ ముందుకు పోయి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ విధంగా ఈ ఫండ్స్ వాడుతున్నారో చూద్దాం. ఆదర్శ్ గ్రామ్ యోజనలో దాదాపు 70 లక్షల రూపాయలను సెలెక్టెడ్ విలేజెస్ కి రిలీజ్ చేశారని చెప్తా ఉన్నారు. అదేవిధంగా రోడ్స్, డ్రైనేజ్లు, స్ట్రీట్ లైట్స్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, శానిటేషన్, అంగన్వాడీ, కమ్యూనిటీ బిల్డింగ్, వీటన్నిటికి కూడా ఈ యొక్క ఫండ్స్ ని తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ డబ్బులను వాడడం జరిగిందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా హాస్టల్ ఎడ్యుకేషన్. సో ఈ స్కీమ్ గురించి మరిన్ని వివరాలు మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో మీ యొక్క కామెంట్ ద్వారా తెలియజేస్తే మీ యొక్క క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. మరిన్ని వివరాలను కలిసి తెలుసుకుందాం, సమాజానికి తెలియజేద్దాం. భారత్ మాతా కీ జై.